మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుతం మనం జులూరుపాడు మండలం మాచినపేట దగ్గర అయితే ఉన్నాం. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో, గత 3 రోజుల క్రితం జరిగిన మర్డర్ ఏదైతే ఉందో, ఒక యువతిని దారుణంగా హత్య చేసి 20 ముక్కల దాకా నరికి ఒక గోనె సంచిలో చుట్టి తన పొలంలోనే తవ్వి పాతివేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను అయితే భయాందోళనకి గురి చేస్తుంది. ఈ వార్త విన్న వెంటనే ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు కానీ భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతానికి మనం ఖమ్మం హైవే ఏదైతే ఉందో, మాచినపేట దగ్గర నుంచి ఒక 20-30 మీటర్ల దూరంలోనే పత్తి చేనులోకి లోపలికి వస్తే తన పత్తి పొలంలోనే తవ్వి పెట్టడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు. మనం స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పోలీసుల ఇంట్రాగేషన్ లో ఈ నిందితుడు నిజాన్ని ఒప్పుకోవడంతో ఈ పత్తి చేలల్లో ఈ యువతి డెడ్ బాడీ ఏదైతే ఉందో, ఈ డెడ్ బాడీని ఇక్కడ తవ్వి పెట్టని చెప్పేసి ఒప్పుకోవడంతో ఆ నిందితుడితో పాటు పోలీస్ అధికారులు, డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ వారి టీంతో సహా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్కి అయితే రావడం జరిగింది. దగ్గర సుమారు 20 మీటర్ల దూరంలోనే పత్తి చేలల్లో ఈ డెడ్ బాడీని అయితే తవ్వి పెట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఎక్కువ అడుగుల లోతులో కూడా కాకుండా నిందితుడు ఒక 5-6 అడుగుల లోతులోనే ఈ డెడ్ బాడీని అయితే తవ్వి పెట్టడం జరిగింది. దగ్గర 20 ముక్కల దాకా నరికేసి గోనె సంచిలో చుట్టి అమానుషంగా దారుణంగా ఈ డెడ్ బాడీని అయితే ఇక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండలేకపోతున్నాం. నిన్న గవర్నమెంట్ వైద్యులు అట్లనే పోలీసు అధికారుల సమక్షంలో ఈ డెడ్ బాడీని వెలికితీసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. పూర్తి పంచనామా తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ఈ డెడ్ బాడీని అయితే పంపించడం జరిగింది.